వెల్కమ్ టు మెగానే టీవీ ఆఫ్ ద రికార్డ్. పల్నాడు రాజకీయం ఇప్పుడు మట్టి చుట్టూ తిరుగుతోంది. వినుకొండ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ వ్యవహారం కలకలం రేపుతుంది. ఒకవైపు అటవీ భూములు కరిగిపోతుంటే మరోవైపు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తు ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ నేత జీవి ఆంజనేయులు ఆదేశాలనే అధికారులు బేఖతారు చేస్తున్నారా, లేక ఈ వ్యవహారం వెనుక ఏదైనా రాజీ ఫార్ములా ఉందా? అసలు వెంకుపాలెంలో ఏం జరుగుతోంది? వినుకొండ మట్టి మాఫియా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? లెట్స్ వాచ్. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతోంది అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సాక్షాత్తు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఇలాకాలో అధికారుల తీరు విస్మయానికి గురిచేస్తోంది. స్థానిక ఎమ్మెల్యేగా ఆయన ఇచ్చే ఆదేశాలను కింది స్థాయి అధికారులు బేఖాతరు చేస్తున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. వెంకుపాలెంలో జరుగుతున్న భారీ అక్రమ మైనింగ్ వ్యవహారం ఈ చర్చకు ప్రధాన కారణమైంది. గ్రామస్తులు స్వయంగా రోడ్లపైకి వచ్చి లారీలను అడ్డుకుంటున్న అధికార యంత్రాంగం కదలకపోవడం శోచనీయం. నియోజకవర్గ బాధితుడుగా ఉన్న వ్యక్తి అధికారులను కంట్రోల్ చేయలేకపోతున్నారా, లేక కావాలనే వదిలేశారా అన్నది అర్థం కావడం లేదు. అటవీ భూములు గుల్ల అవుతున్నా రెవెన్యూ, పోలీసు శాఖలు మౌనం వహించడం వెనుక మర్మం ఏమిటి? కేబినెట్ ర్యాంకు ఉన్న నాయకుడి మాటకే విలువ లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. వెంకుపాలెం గ్రామ శివారులో అటవీ సంపద దోపిడీకి గురవుతుంటే రక్షించాల్సిన వారే భక్షకులుగా మారినట్లు కనిపిస్తోంది. పదుల సంఖ్యలో లారీలు అక్రమంగా మట్టిని తరలిస్తుంటే గ్రామస్తులే స్వయంగా రంగంలోకి దిగి అడ్డుకున్నారు. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతున్నా అటవీ శాఖ అధికారులకు కనపడకపోవటం ఆశ్చర్యకరం. ఎమ్మెల్యే ఆంజనేయులు ఆదేశాలిచ్చినా అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని యంత్రాంగం ఇప్పుడు అధికార పార్టీ నేత మాటను కూడా పక్కన పెడుతోంది. అక్రమ మైనింగ్ కారణంగా రోడ్లు ధ్వంసం అవడమే కాకుండా అటవీ భూములు కనుమరుగవుతున్నాయి. మట్టి మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారుల పరోక్ష సహకారంతోనే ఈ దందా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో జీవి ఆంజనేయులు అంటే అధికారులకు ఒక భయం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వంలో కీలకమైన చీఫ్ విప్ పదవిలో ఉండి కూడా తన నియోజకవర్గంలో అధికారులను నియంత్రించలేకపోవడం హాస్యాస్పదంగా ఉంది. ఆయన ప్రమేయం లేకుండా ఇంత పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరిగే అవకాశమే లేదని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. కేవలం ప్రజల కళ్లల్లో మట్టి కొట్టడానికే అధికారులపై నిందలు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తన వాటా అందినప్పుడో లేదా డీల్ కుదిరినప్పుడు ఇలాంటి డ్రామాలు ఆడటం ఆయనకు అలవాటేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అక్రమార్కుల నుంచి రావాల్సిన ముడుపులు అందితే మళ్ళీ అంతా సైలెంట్ అయిపోయిందనేది బహిరంగ రహస్యం. మీడియా ముందు తాట తీస్తా తోలు తీస్తా అని బీరాలు పలికే ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో మాత్రం మౌనం వహిస్తున్నారు. ఆయన తలుచుకుంటే నిమిషాల్లో ఆగిపోయే అక్రమ మైనింగ్ రోజుల తరబడి సాగటం వెనుక ఉన్నది స్వయంగా ఆయనేనని చర్చ సాగుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం అటవీ భూములను తాకట్టు పెడుతున్నారనే ఆరోపణలు ఆయన వ్యక్తిత్వానికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి. ఈ ద్వంద్వ వైఖరి వల్ల పార్టీ క్యాడర్లో కూడా గందరగోళం నెలకొంది. ప్రభుత్వ భూములు దోపిడీకి గురవుతుంటే రక్షించాల్సిన రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం నిద్రపోతోందా అన్న అనుమానం కలుగుతోంది. వినుకొండలో ఎమ్మెల్యే ఆదేశాలనే అధికారులు బేఖాతరు చేస్తున్నారంటే వ్యవస్థ ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. వెంకుపాలెం గ్రామస్తులు ఆధారాలతో సహా అక్రమ మైనింగ్ను చూపిస్తున్నా చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారు? అటవీ శాఖ భూముల్లో జేసీబీలు పెట్టి తవ్వుతుంటే ఆ శాఖ సిబ్బంది ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. చట్టం తన పని తాను చేసుకుపోతోందనే నినాదం ఇక్కడ అపహాస్యం అవుతోంది. పై అధికారుల ఒత్తిడి ఉందో లేక స్థానిక నేతల అండదండలు ఉన్నాయో కానీ దోపిడీ మాత్రం ఆగడం లేదు. రోడ్లపై లారీలు నిలిచిపోయినా కేసు నమోదు చేయడానికి కూడా పోలీసులు ముందుకు రాకపోవడం గమనార్హం. ఈ నిర్లక్ష్య వైఖరి వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. అధికారుల తీరు చూస్తుంటే వారు జీతం ప్రభుత్వం దగ్గర తీసుకుంటూ పని మాత్రం మాఫియా కోసం చేస్తున్నట్లు ఉంది. ఈ వ్యవస్థాగత వైఫల్యంపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. వినుకొండలో జరుగుతున్న అక్రమ మైనింగ్ అంతా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కనుసన్నల్లోనే జరుగుతోందని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఆదాయ మార్గాలను వెతుక్కునే క్రమంలో అటవీ భూములను కూడా వదలడం లేదని వారు విమర్శిస్తున్నారు. అధికారులపై ఎమ్మెల్యే అరుస్తున్నట్లు నటించడం కేవలం మీడియా కోసం చేసే విన్యాసం మాత్రమేనని అంటున్నారు.
తప్పు చేసినప్పుడు అధికారులపై నిందలు వేసి తనకేం సంబంధం లేదని చేతులు దులిపేసుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. భారీ ఎత్తున సంపాదించాలనే ఆశతోనే అక్రమార్కులకు ఆయన అండగా నిలుస్తున్నారని ఆరోపిస్తున్నారు. చట్టాన్ని గౌరవించాల్సిన ప్రజాప్రతినిధే ఇలా అక్రమాలకు పాల్పడటం సిగ్గుచేటని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ప్రజలు తిరగబడుతున్నారనే భయంతోనే ఇప్పుడు కొత్త నాటకాలకు తెరలేపారని వారు ఎద్దేవా చేస్తున్నారు. ఆంజనేయులు అసలు స్వరూపం త్వరలోనే బయటపడుతుందని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో సొంత పార్టీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే తీరు వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని వారు అంతర్గత చర్చల్లో వాపోతున్నారు. అక్రమ మైనింగ్ వ్యవహారం ప్రజల్లోకి వెళ్లిపోవడంతో సమాధానం చెప్పుకోలేక క్యాడర్ ఇబ్బంది పడుతోంది. ఆంజనేయులు తన పాత పద్ధతులు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడే వారికంటే అక్రమార్కులకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోందనే ఆవేదన వ్యక్తమవుతోంది. అటవీ భూముల దోపిడీపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే మౌనం వహించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. అధికారులను కంట్రోల్ చేయలేకపోవటం అనేది ఒక నెపం మాత్రమేనని, అసలు విషయం వేరే ఉందని వారు గుసగుసలాడుకుంటున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఇటువంటి ఘటనలు దెబ్బతీస్తాయని వారు భయపడుతున్నారు. క్రమశిక్షణ గల పార్టీగా చెప్పుకునే టీడీపీలో ఇలాంటి అక్రమాలు చోటు చేసుకోవడం దురదృష్టకరం. వినుకొండ నియోజకవర్గంలో సాధారణ ప్రజల సహనం నశిస్తోంది. ప్రభుత్వ ఆస్తులను దోచుకుంటుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని వెంకుపాలెం గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ఎమ్మెల్యే అనుమానాస్పద పాత్రపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అటవీ సంపదను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉన్నా కొందరు స్వార్థపరులు దాన్ని వ్యాపారంగా మార్చారు. సామాన్యుల సమస్యలను పట్టించుకొని ఎమ్మెల్యే కేవలం తన వాటాల కోసమే పరితపిస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది. అక్రమ మైనింగ్ వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిని భవిష్యత్తు తరాలకు అన్యాయం జరుగుతోందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎన్ని ఆదేశాలు వచ్చినా క్షేత్రస్థాయిలో మార్పు రాకపోవడం వెనక పెద్ద తిమింగలాలు ఉన్నాయని అర్థమవుతోంది. ప్రజల ఆగ్రహం పెల్లుబికితే అది ఏ రాజకీయ శక్తినైనా దెబ్బతీస్తుందని నాయకులు గుర్తించాలి. ఇప్పటికైనా ఈ దోపిడీ పర్వానికి ముగింపు పలకాలని వినుకొండ ప్రజలు కోరుకుంటున్నారు. చట్టం మరియు న్యాయం అందరికీ ఒకేలా ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇది వాటి ఆఫ్ ద రికార్డ్. మరో ఆఫ్ ద రికార్డ్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.